ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ గురించి కొన్ని అపోహలైతే ఉన్నాయి. క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రెగ్నెన్సీలో పెరిగే వెయిట్ అంతా బేబీదే కాదండి. బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరుగుతుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, యూట్రస్ పెరుగుతుంది, ప్లెసెంటా యాడ్ అవుతుంది, మీ బ్రెస్ట్ టిష్యూ పెరుగుతుంది. మీ అందరికీ బిఎంఐ చెక్ చేసుకోవడం ఒక ఐడియా ఉంటుంది కదా. మీరు కన్సీవ్ అయ్యే టైంకి మీ బిఎంఐ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఎంత పెరగొచ్చు ఒక రిఫరెన్స్ అనేది ఉందండి. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. ఒకే మనిషికి 2 ప్రెగ్నెన్సీస్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు, డిఫరెంట్ వెయిట్ గెయిన్స్ ఉండొచ్చు. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈటింగ్ ఫర్ 2 లేదా మీ ట్విన్స్ని క్యారీ చేస్తే ఈటింగ్ ఫర్ 3 పేరుతో అన్నెసెసరీ ఈటింగ్, ఓవర్ ఈటింగ్ చెయ్యొద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. ప్రెగ్నెంట్ వాళ్ళకి బేబీ గ్రోత్ బాగుండాలి అంటే మీ మీల్స్ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ లో ఇన్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, షుగరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అదైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేదు, లో రిస్క్ ప్రెగ్నెన్సీయే. అండ్ మీ డాక్టర్ కూడా ఓకే చెప్పిన తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ సింపుల్ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే.